మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. భగీరథుడు తన పితృదేవతలను మోక్షానికి సాధ్యమైన మార్గాన్ని కనుగొనడానికి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ భగీరథుని తపస్సుకు మెచ్చి గంగాదేవిని భూమిపైకి తెచ్చేందుకు అంగీకరించాడు. భగీరథుడు గంగాదేవి భూమిపై పడకుండా ఆపడానికి శివుని వద్దకు వెళ్లాడు. శివుడు గంగాదేవిని తన జటాజుటల్లో నిలుపుకుని భగీరథుని కోరిక నెరవేర్చాడు. గంగాదేవిని భూమిపైకి తెచ్చిన తరువాత భగీరథుడు తన పితృదేవతలను మోక్షానికి సాధ్యమైన మార్గాన్ని కనుగొన్నాడు. భగీరథుని తపస్సు ఫలితంగా గంగానది భూమిపైకి వచ్చింది. గంగానది భూమిపైకి వచ్చినప్పుడు భగీరథుడు ఆనందంతో నిండిపోయాడు. భగీరథుని కథ మనకు తపస్సు యొక్క శక్తిని తెలియజేస్తుంది. భగీరథుని తపస్సు మనల్ని ప్రేరేపిస్తుంది. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.